మన దేశ రాజులను కించపరుస్తూ విదేశీ దండయాత్రలను పొగట్టమే ఇన్నాళ్ళు లెఫ్టిస్టులు చేసిన పని. బ్రిటిష్ పాలకులు మొదలుపెట్టిన ఈ పంతా స్వతంత్రం వచ్చినా వదల్లేదు సరికదా, ఇప్పటికీ ఇదే కొనసాగుతోంది. ఒకప్పుడు బ్రిటిష్ పాలకులు చేసిన చరిత్ర వక్రీకరణే ఇప్పుడు దేశంలో విపక్ష ఇండీ కూటమి నాయకులు చేస్తున్నారు. తాజాగా సమాజ్వాద్ పార్టీ ఎంపీ రామ్జీలాల్ సుమన్ భారతదేశ రాజు రాణా సంఘపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనను ఏకంగా దేశద్రోహి అని అవమానించారు. బాబర్ని తప్పుబట్టే వాళ్ళు రాణా సంఘను ఎందుకు తప్పుబట్టరని ప్రశ్నించారు. అటువంటి దేశద్రోహులను హిందువులు అంగీకరిస్తారా అని రాజ్యసభ వేదికగా ప్రశ్నించారు. దీంతో రామ్జీలాల్ సుమన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాణా సంఘపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కర్ణిసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నిరసనకారులు అతని ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులకు కర్ణసేనకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.